ప్రభు నామములో మీకందరికీ వందనాలమ్మ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నీవే నా భాగము, వందనాలు. నీవే నా భాగ్యము, వందనాలు. నీవే నా భాగము, నీవే నా భాగ్యము, నీవే నా బలము, వందనాలు. వందనాలు యేసు, నా వందనాలు. వందనాలు యేసు, శతకోటి వందనాలు. వందనాలు యేసు, నా వందనాలు. వందనాలు శతకోటి వందనాలు. అబ్రహాము దేవా, నా వందనాలు. ఇస్సాకు దేవా, నా వందనాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా వందనాలు. వందనాలు యేసు, నా వందనాలు. వందనాలు క్రీస్తు, నా వందనాలు. ప్రియమైన సహోదరులారా, మొదటి ఆదాము దేవుని మాట లెక్క చేయక లోకంలోనికి పాపమును ప్రవేశపెట్టినాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. దేవుని మాట వినందున వారి జీవితంలో మహిమ పోయింది, ప్రభావము పోయింది. సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరి కన్నులు తెరవబడాయి. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారు. దేవుడు లేకుండా మానవుని ప్రయత్నం ఆకులను వస్త్రాలుగా చుట్టుకున్నట్టే ఉంటుంది. ఆశించింది చూడడం, ఆశించడం, తీసుకోవటం. అందుకే చూచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి దీపము మన కన్నులే. కళ్ళు తేటగా ఉంటే శరీరం అంతా కూడా తేటగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చూసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోదరులారా, చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హవ్వమ్మ చూచింది, ఆశించినది, ఇంకా దాన్ని తినడానికి వెనకాడలేదు. అందుకే ఈ కళ్ళకి మనం చాలా కంట్రోల్గా
ఏది చూడాలో ఏది చూడకూడదో ఈ కళ్ళను చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. శరీరం అనే ఈ బండికి కళ్ళు స్టీరింగ్ లాంటివి. చూసినదే మనసులోనికి వెళ్ళిపోతుంది. రోడ్ల వెంబడి చూడండి, పురుషులు, యవనస్తులు, రకరకాల ఈ మనుషులు మరి స్త్రీల విషయంలో చాలా కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. పరస్త్రీని నికార్షిగా చూడకూడదు. తెలిసిన వాళ్ళైనా వాళ్ళ ముఖం ఉత్తరానికి ఉండి వీళ్ళ ముఖం దక్షిణానికి ఉండి మాట్లాడాలి. స్త్రీని చూడకూడదు ఎగాదిగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంటి చూపు వలననే మానవుని జీవితం పతనం అవుతుంది. గర్భములోనే నాజీరుగా ప్రతిష్ఠించబడిన శాంసన్ దేవుని కొరకు నాజీరుగా ఉండాల్సిన వాడు ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళి ఒక ఆమెను చూచాడు. ఇంటికి వచ్చి అన్నాడు తల్లిదండ్రులతో, నాకు ఆ అమ్మాయే కావాలి అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఏం రా నాయనా, సున్నతి లేని ఆమెతో మనకేం పని, మన వాళ్ళు ఉన్నారు కదా, కావాలంటే వాళ్ళని చేస్తాం అంటే, లేదు నాకు ఆ అమ్మాయి కావాలన్నాడు. చూశాడు ఆమెను, అదే పనిగా చూశాడు. శాంసన్కున్న బలహీనత ఏంటంటే కళ్ళకి కంట్రోల్ లేదు. అందుకే తనకు నచ్చినట్టుగా జీవించినాడు. చివరికి అదే ఫిలిస్తీయులు శాంసన్ను పట్టుకొని బంధించి 2 కళ్ళల్లో శూలం కాల్చి కళ్ళలో పుడిచారు. 2 కళ్ళు పోయినాయి. 2 కళ్ళు పోయినాయి. కళ్ళు గనుక వాటికి మనం బ్రేకు బెల్లు లేకుండా అది ఖచ్చితంగా లేకపోతే కళ్ళు శరీరానికి దెబ్బ వస్తుంది. శరీరానికి శ్రమ వస్తుంది, అనారోగ్యం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, నాజీరుగా దేవుని కొరకు గొప్ప కార్యాలు అంతం వరకు చేయాల్సిన వాడు కళ్ళు ఎట్టు చెబితే అటు విని చూసిందల్లా ఆశించి వేశ్యలతో తిరిగి చివరికి శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. శత్రువులతో పాటు తను కూడా మరణించాడు. శత్రువులు అతన్ని 2 కళ్ళు లేకుండా చేశారు. గుడ్డివాడైపోయినాడు. శత్రువులకి భోజనం తయారు చేస్తున్నాడు. పిండి తిప్పే గానుగలాగా మారిపోయినాడు. ఆ కళ్ళే శాంసన్ని శాపగ్రస్తునిగా చేసినాయి. మనుషులు ఎవరైనా కళ్ళను గనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే జీవితం అంతా అంధకారం అయిపోతుంది. గుడ్డివాళ్ళు అయిపోతారు. ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది అని తెలియక గుడ్డివానికి త్రోవ చూపితే 2 గోతిలో పడిపోయినట్టుగా
శాపగ్రస్తమైన అంతాన్ని పొందుతారు. హవ్వమ్మ చూచింది, వాడు ఆశ పెట్టాడు, సాతాను ఆశ పెట్టాడు. దేవుని మాటలు తెలిసి కూడా చేయకూడదని, తినకూడదని తెలిసి కూడా వాడి మాటలకు లోబడింది. దేవుడు ఆదాము కొరకు స్త్రీని చేస్తే ఆదాము దేవుని కంటే హవ్వమ్మనే ఎక్కువగా గౌరవించినాడు. తన జీవితంలో ఒక చెడ్డ మాదిరిగా మిగిలిపోయాడు. యోబు అంటాడు, నేనేమన్నా ఆదాము చేసినట్లు నా రొమ్ములో పాపమును కప్పుకున్నానా? నేను ఆ విధంగా దోషము చేయలేదని యోబు అంటాడు. కప్పుకుంటున్నారు వీళ్ళు, ఒకరి మీద ఒకరు త్రోసి వేసుకుంటున్నారు. నేను కాదయ్యా, నాకు ఏ పాపం తెలియదయ్యా, అయ్యా నేను కాదయ్యా, ఇదో అవ్వమ్మ, అయ్యా నాకేం తెలియదయ్యా, సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా. ఒప్పుకోకుండా వారు కప్పుకుంటున్నారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా చూసే విషయంలోనే మనకు చాలా కంట్రోలింగ్ అవసరం, సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చినాడు. సెల్ఫ్ కంట్రోల్. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయంలో కానీ పరస్త్రీని అస్సలు చూడనే కూడదు. తెలిసిన వాళ్ళైనా దారిలో వెళ్ళిపోతుంటే వాళ్ళు పలకరించిన జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే వెళ్ళిపోవాలి అంతే. అందుకే చాలా జాగ్రత్తగా పవిత్రతని కాపాడుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఆకాను చూచాడు ఆ మంచి ఎరికో బంగారు షీనారు వస్త్రాలను చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. దోషి అయి తేలి తన కుటుంబం అంతా నాశనమైపోయింది. దావీదు ఫుల్లుగా తిన్నాడు, నిద్రపోయినాడు, సాయంకాలం లేచాడు. ఇంకా అయ్యగారికి శరీరంలో అదొక రకమైన మత్తుగా ఉండి ఆ నిద్రముఖంతోనే సాయంకాలం అటు ఇటు తిరుగుతున్నాడు. అదేమి అనుకోకుండా జరిగినది కాదు. అలా తిరగడము అయ్యగారికి ఫస్ట్ టైం కాదు. అదే పనిగా యుద్ధానికి వెళ్ళకోకుండా అదే పనిగా ఆగాడు. అందరూ వెళ్ళారు, భీకరంగా యుద్ధం చేస్తున్నారు. కానీ నాయకుడు మాత్రం ఇంటి దగ్గర సాతానుకి పని చేస్తూ ఉన్నాడు. వాడి ఆలోచనలకి దావీదు స్పందిస్తూ ఉన్నాడు. అందుకే అలా తిరిగాడు. చూడటము తప్పు కాదు, కానీ ఆశించటమే తప్పు.
ఆ చూచే విధానంలో అనుకోకుండా చూడడం వేరు, అదే పనిగా చూడటం వేరు. అదే పనిగా చూస్తున్నావంటే అది వ్యామోహము, అది కూడా తప్పే. ప్రభు అన్నాడు, వ్యభిచారము చేయకూడదని మీ ధర్మశాస్త్రంలో చెప్పుడైన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూచే ప్రతివాడు అప్పుడే తన శరీరమందు వ్యభిచరించుచున్నాడు. తన శరీరమందు వ్యభిచరించుచున్నాడు. మోహపు చూపు చూచే ప్రతివాడు తన శరీరమందు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. అదే పనిగా చూస్తుంటారు కొంతమంది మూర్ఖులు, పోకిరి విధవలు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు రకరకాలుగా పలాని సమయానికి ఆ అమ్మాయి వస్తుందంటే అదే పని కాసుకొని ఉంటాడు, ఒక పిచ్చి పట్టిన వాడిలాగా. అతని జీవితము, బంగారు భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. బ్రైట్ ఫ్యూచర్ అంధకారముగా మారిపోతుంది. తల్లిదండ్రులకి పేరు, మంచి ఘనత తేవాల్సిన వాడు వ్యామోహానికి లోబడి కళ్ళు ఆశించినట్లుగా అటు ఇటు తిరిగి తన జీవితంలో శాపగ్రస్తమైన నిప్పుల కుంపటిలో కలవరాలతో జీవిస్తూ ఉంటాడు. తర్వాత తన జీవితాన్ని అంధకారముగా మార్చుకొని తల్లిదండ్రులకి, సమాజంలో విలువలేని వాడిగా బ్రతుకుతూ ఉంటాడు. కళ్ళు ఆశించినట్లు జీవించి మంచి భవిష్యత్తును అంధకారముగా మార్చుకుని చంచలమైన మనస్సు కలిగిన వారున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ మనోనేత్రాలు మూయబడితే మనిషి ఏం చేస్తాడో అతనికే తెలియదు. ఐగుప్తులో యోసేపు పోతీఫెరా ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు అక్కడ యోసేపు చూడడానికి మంచి రూపవంతుడు, అంతేకాకుండా మంచి టాలెంట్, దేవుని ఆత్మ ప్రభావం ఉంది అతనిలో. తను ఏది చేసినా కూడా వెరీ వెరీ స్పెషల్గా చేస్తాడు. దాంట్లో ఒక ప్రత్యేకత, ఒక నైపుణ్యం అనేది ఉంటుంది. పురుషుడు మంచి టాలెంట్ కలిగిన వాడైతే స్త్రీలు ఆటోమేటిక్గా ఆ టాలెంట్ను బట్టి అతన్ని వారు లైక్ చేస్తారు. పోతీఫెరా భార్య, అతను ఒక సంరక్షణ అధిపతి ఐగుప్తు దేశానికి, అంటే ఒక సైన్యాధిపతి లాగా, ఫరో యొక్క సంరక్షణాధిపతి. ఫరోకి అతనికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంత ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. అటువంటి వారింటిలో యోసేపు ఉన్నాడు. అయితే తన అధికారి యొక్క భార్య, తన యజమానురాలు అనాలి, ఆమె కన్ను యోసేపు మీద పడింది.
అయితే ఈ యోసేపు దేవుని వైపు చూచి ఆ శోధనను తప్పించుకోవడానికి పారిపోయినాడు. ఆమెతో మాట్లాడడానికి కానీ ఆమె చెప్పింది వినడానికి కానీ ఏ రోజు ఒప్పుకున్నవాడు కాడు. ఆమెను చూచినవాడు కాడు. ఆమె అతన్ని ప్రేరేపించినా కూడా తన ఆలోచనలు కొంతకాలం ఒకవేళ వేరుగా ఆలోచించినా తను ఆ విషయాల నుండి దూరం అయిపోయినాడు, పారిపోయినాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి అని బైబిల్ చెబుతుంది. ఆమె చూచింది, యోసేపును ఆశించింది, పనికి మాలిన కలలన్నీ గన్నది. ఆశించింది పొందుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసింది ఆ సైతాన్. యోసేపు యొక్క బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఇశ్రాయేలులకు దిక్కు దశ లేకుండా కరువులోనే 70 మంది ఇశ్రాయేలు కుమారులను నాశనం చేయడానికి సైతాను ప్రణాళిక వాడు వేస్తూనే ఉన్నాడు. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసిదను, అతడు నిన్ను తల మీద కొడతాడు, నీవు అతనిని మడిమి మీద కొడతావు. మడిమి మీద. రక్షకుడు రాకుండా, మెస్సయా లోకానికి రాకుండా సాతాను అనేక ప్రయత్నాలు చేశాడు. యోసేపు ఇశ్రాయేలు వంశం అభివృద్ధి పొందడానికి మూల స్తంభము లాంటివాడు. యాకోబు అంటాడు, నైనా ఇశ్రాయేలుకి బండవి మేపెడు వాడవు నీవేనయ్యా. నీవు ఇశ్రాయేలుకి బండవి, ఇశ్రాయేలును మేపెడి వాడవు నీవే. 70 మందిని ఒంటి చేత్తో వాళ్ళని పోషించాడు. 70 మంది కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళారు, దిగిపోయారు. కొన్ని సంవత్సరాలకి లక్షల కొలది ప్రజలుగా వృద్ధి పొందినారు. వీళ్ళందరికీ ఆధారం యోసేపే. ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు యోసేపు మీద కలిగి ఉంటే పోతిఫర భార్య చూడండి, వెంటబడి తరుముతుంది. యోసేపు, నా మాట నువ్వు వింటే నీ జీవితం చూసుకో, ఇంకా నీకు పగలే చుక్కలు కనపడతాయి, స్వర్గం కనపడుతుంది. నిన్ను బానిసగా విడిపిస్తాను, మీ దేశానికి పంపిస్తాను, నిన్ను స్వతంత్రునిగా చేస్తాను నేను, నా మాట విను. సైతాను అడ్డదారిలో ఆశీర్వదించుతాడు. అడ్డదారిలో ఆశీర్వాదం అవసరం లేదు. పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగేది మేలు. నీతి లేని, న్యాయము లేని సంపాదన ఎందుకు? గాడిద పాలు ఎందుకండి? కడవడైన గేదె పాలు గ్లాస్ అయినా సరిపోతాయి. చెత్త చెదారము పెద్ద 24 గాన్ల టైర్లకు ఉంటే ఎందుకు ఈ దువ్వు అంతా? నాణ్యమైన విత్తనాలు కావాలి, గింజలు కావాలి. యోసేపు ఆశపడలేదు. తన భవిష్యత్తు తనకు తెలుసు. తన మీద ఎంత బాధ్యత ఉందో తెలుసు.
నేను భవిష్యత్తులో ఏమవుతానో తెలుసు. మధ్యలోనే సైతాను ఆఫర్ పెట్టాడు, బంపర్ ఆఫర్ పెట్టాడు. దేవుడు నిన్ను దీవించేంత వరకు ఎందుకు, ఇప్పుడే నీకు బంపర్ ఆఫర్ అన్నది ఆమె. సైతాను ఆమె ద్వారా యోసేపును కొంతకాలము కకావికలం చేశాడు సైతాన్. కానీ యోసేపు ఆమె మాట విన్నవాడు కాడు. మాటి మాటికి ఆమె ఈ దైవజనుడిని శోధిస్తూనే ఉన్నది, కానీ వినలేదు. సైతాను ఒక్కసారి శోధించి మౌనంగా ఉండడు వాడు. ఎన్నిసార్లైనా వానికి సిగ్గే ఉండదు. మరలా 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 వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన ప్రాణం పోయేంత వరకు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. యోసేపు పారిపోయినాడు. ఆమె ద్వారా చూడండి సైతాన్ ఎంత ప్రయత్నం చేశాడో. చివరికి అతని వస్త్రాన్ని పట్టుకున్నదామె, విదిలించుకొని పరిగెత్తాడు. ఇదెక్కడ గొడవరా బాబోయని. కర్మ తెచ్చుకుంటా అంటిని. బంగారు భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయేది అని యోసేపు అక్కడి నుండి ఉరుకు. ప్రియమైన సహోదరులారా, టాలెంట్ కలిగిన వారి మీద సైతాను కన్ను పడుతుంది. శత్రువులు వాళ్ళ పనివారితో అంటారు, మీరు చిన్న చితక వాళ్ళతో మీరు యుద్ధం చేయొద్దు, మెయిన్ నాయకులతోనే మీరు యుద్ధం చేయండి అని శత్రు రాజులు చెప్పి పంపిస్తారు. చిన్న చితక వాళ్ళతో మనకు అవసరం లేదు, మొత్తం తలకాయలనే కొట్టాలి అనే రకం ఎవరెవరు టాలెంట్గా ఉన్నారో, నైపుణ్యం కలిగి ఉన్నారో వాళ్ళనే తొక్కేయాల అనేది శత్రువు యొక్క కుయుక్తి. యోసేపునకి ఎంత శోధన వచ్చిందో చూడండి. శత్రువుకి టాలెంట్ ఉన్న వాళ్ళ మీద కన్ను పడుతుంది. ఈ రోజున ఎంతో మంది లోకంలో పడిపోయినారు. వాళ్ళకు టాలెంట్ లేదని కాదు, మంచి నైపుణ్యం. భౌతికంగా కూడా చూడండి, మీరు చదువుకున్న వాళ్ళైతే మీతో పాటు చదువుకొని మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, క్లాస్లో ఫస్ట్గా వచ్చేవాళ్ళు, మంచి క్లెవర్ బాయ్ ఈ రోజున అడుక్కు తింటుంటాడు, తాగుబోతుడై బజార్ల పాలై అటు ఇటు తిరుగుతుంటాడు. 100కి 100 మార్కులు వచ్చేవాడు 10th క్లాసులో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, బీటెక్లో వ్యసనాలకు బానిసైపోయి ఉద్యోగం లేక తల్లిదండ్రులకు భారమై ఒకవేళ పెళ్లి చేసుకుంటే కుటుంబానికి శోధకుడిగా ఉండి ఇబ్బంది పెడుతుంటాడు. నేను కూడా ఎరుగుదును అటువంటి వారిని. క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు, తెలియగలిగిన వాడు, బాగా మార్కులు వచ్చేవాళ్ళు ఈ రోజున ఉద్యోగం లేక చెడు వ్యసనాలకు బానిసలైపోయి సమాజానికి బరువుగా తయారైపోయినారు, తల్లిదండ్రులకి తలపోటుగా తయారైపోయినారు. కానీ అరకొర మార్కులు వచ్చి
పాస్ మార్కులు ఆడికి వచ్చి 10th ఇంటర్లో వచ్చిన వాళ్ళే ఈ రోజున గవర్నమెంట్ టీచర్లు అయ్యి ఇది వేరే రకంగా టాలెంట్ కలిగి వేరే మొత్తానికేమో వాళ్ళ క్లాసులో ఫేవరు కలిగిన అబ్బాయిల ముందరే వీళ్ళు చక్కగా సంపాదిస్తూ జీవిస్తూ ఉంటారు. అసలు ఆర్డినరీ పర్సనే ఈ రోజున యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్నారు. అరకొర మార్కులతో పాస్ అయిన వ్యక్తులే ఈ రోజున యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఏమంటే వారు జీవితాన్ని నిర్లక్ష్యం చేసినారు. కంట్రోలింగ్ లేదు జీవితంలో. ఇప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయంటే చేతకాక కాదు, ఏముంది పో అనే నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ వలన యాక్సిడెంట్లు అవుతాయి. చేతులు ఇడిచి తోలడం, ఎట్లా అంటే అట్లా తోలడం, రకరకాలుగా భయం లేని, భక్తి లేని, నిబద్ధత లేని, ఏం చేస్తుంది పో అని చులకన భావం కలిగి జీవితంలో ప్రవర్తించడం వలన ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదపు గాయాలను మానుకోలేక, అలవాట్ల నుండి విడుదల పొందుకోలేక అల్లాడిపోతుంటారు. టాలెంట్ లేని వాళ్ళు కాదు, వాళ్ళకు మహా టాలెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు చెడు అలవాట్లకి లోనైపోయి చెడు సవాసాలు బట్టి జీవితాల్లో అగమ్య గోచరంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన ఒక అతను బాగా చదివేవాడు, 10వ తరగతిలో అతను, అలాగే 7వ తరగతిలో ఒక అతను బాగా చదివేవాడు. ఈ రోజున తాగుబోతుడై ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. బాగా మంచి ఉత్తమమైన టీచర్ గాను, మంచి విద్య చదవాల్సిన వాడు గుమస్తా పని చేసుకుంటున్నాడు. తాగుడుకు అలవాటు పడిపోయినాడు. ఇష్పెట్టికి, మట్కాకి అలవాటు పడిపోయి చీకటి సామ్రాజ్యంలో జీవిస్తూ ఉన్నాడు. చాలామంది సేవలో కూడా, అలాగే విశ్వాసంలో కూడా ఎంతో బాగా పాట పాడేవారు. వాళ్ళకి ఎంతో విశ్వాసం, వాళ్ళకి ఎంత ప్రభు మీద ప్రేమ ఉంటుందో. నాదేముందయ్యా, అంతా ప్రభుదే, మా ఇండ్లు ఆయనదే, మేము తినే అన్నం ఆయనదే, మొత్తం ఆయనదేనయ్యా అంటే ఫాస్టర్ కూడా ఆశ్చర్యపడిపోతాడు. ఈమెకి ఎంత నమ్మకం. కానీ ఏమవుతుందో ఏమో, పట్టు అని 3 నెలలకే పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంత బాగా చెప్పింది ఆమె, ఇప్పుడు ఏమైంది ఆమెకి? భయం అనేది, భక్తి అనేది లేకపోతే మనుషులకి చంచలమైన వ్యక్తిత్వాలు దాపురిస్తాయి. ప్రియమైన సహోదరులారా, ఈ చూచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది ఆశించకూడదు. కండ్లకి మనము కంట్రోల్ పెట్టుకోవాలి. బాప్తిసం తీసుకోవాలి. కండ్లకి ఏదైనా కండ్లలో నుండే మనసులోకి వెళ్తుంది ఆలోచన. చూడకపోతే ఆలోచన రాదు. పొరపాటున చూడడం వేరు, అదే పనిగా చూడడం వేరు.
పొరపాటున చూస్తే అసహ్యం అనిపిస్తుంది. అదే పనిగా చూసే కొద్దీ అది ఇంపుగా మారి జీవితాన్ని కంపు పట్టిస్తుంది. దావీదు చూచాడు, అదే పనిగా ఆగిపోయాడు. చూచాడు, మరలా చూచాడు. ఇంకేమైపోయింది? సైతానుకు గులాం అయిపోయినాడు. 7 మార్లు దేవుని స్తుతించేవాడు. సాయంకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, ఉదయమున మొరపెట్టేవాడు, ధ్యానించేవాడు. అర్ధరాత్రి పూట లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. అయ్యగారికి చక్కటి సమృద్ధి కలిగింది. కష్టాలు లేవు, బాధలు లేవు. సైతాను అప్పుడే ఆ మనిషిని ఆవరించాడు. ఈ లోకంలో మనల్ని ఏదో ఒకటి సమస్య ప్రాణం ఉన్నంత వరకు పీడిస్తూనే ఉంటుంది. లేదనుకోండి, నేరుగా సాతాను పంచన చేరిపోతారు. సైతాను గడ్డ మీద మనం ఉంటే సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటవి. సమస్య లేదు అంటే సాతాను పంచన చేరిపోయినారేమో. జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి మనల్ని పీడిస్తూనే ఉండాలి. మనం ప్రభు వైపు చూస్తూనే ఉండాలి. ఆయన విడిపిస్తూనే ఉంటాడు. ఇదే క్రైస్తవ జీవితం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అని పాడుకున్నావనుకో, సైతాను పంచన చేరిపోయినట్టుంటది. నిర్భయముగా జీవించువారు దేవునికి కోపం పుట్టిస్తారు. ఇంకా ఏం పర్వాలేదు, అంతా బాగుంది అనుకుంటే మరుక్షణమే జీవితంలో శోధన వస్తుంది. ప్రాణం పోయేంత వరకు మనము పోరాడాలి. ఏదో ఒక దాంతో మనకి పోరాటం. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి ఆగిపోను, నేను సాగిపోవుచున్నాను. ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం ఆగకూడదు. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుతారు. మన మనోనేత్రాలు బాగా వెలుగుతున్నప్పుడు, ఎటువంటి మసక లేనప్పుడు ఎన్నో రకాల విచారాలు మనలను ఆవరిస్తాయి. ప్రజలు ఎంతో బాధలు పడుతున్నారు. ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారు. అవన్నీ మనం తీర్చలేము, కానీ కనీసం వారి గురించి బాధ అయినా పడాలి కదా. ప్రభువా, నేను వీరి మధ్యలో ఉన్నాను, మరి వీరికి నేనేం సహాయం చేయలేనా? ప్రతి దినము నా కళ్ళతో వారి ఏడుపులు, వారి బాధలు, వారి ఇబ్బందులు చూస్తున్నానయ్యా. మరి నేను వారికి ఏమి సహాయం చేయలేనా? నా ద్వారా వారికి ఏదైనా సహాయం చేయడానికి నన్ను ఆశీర్వదించమని ఆవేదనతో దేవునికి మొరపెట్టే పరిస్థితి ఎన్నోసార్లు మనకుంటుంది. కన్నీరు మున్నీరై, కన్నీరే అన్నపానాలుగా మారిపోయిన బ్రతుకులు, కుటుంబాలు.
మన కళ్ళ ముందు ఎన్నో ఉంటాయి. ఇంట్లో ఉండి అంతా బాగుంది అనుకుండేది కాదు. సమాజంలోకి వెళ్ళి వార్తలు కానీ చూస్తే ఎన్ని రకాల మనుషులు ఉంటారో, సమస్యలు ఉంటాయో. లోకం గురించి ఏం తెలుసుకోకుండా, ఏ వార్తలు వినకుండా, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి అంతా బాగుందిలే, అంతా బాగుంది, అంతా బాగుంది అనుకుంటే అదొక శోధన. పేపర్ చదివిన, వార్తలు చూసిన మనుషుల బుద్ధులు ఎన్ని కుయుక్తులు ఉంటాయో. ఎంతమంది బాధపడేవారు ఉంటారో, ఎంతమంది ఏడ్చేవారు ఉంటారు. ఒకరింట్లో పెళ్లి జరుగుతుంటే ఒకరింట్లో సావుకు ఏడుస్తుంటారు. ఒకరింట్లో ఆనందంతో గంతులేస్తుంటే ఒకరింట్లో జబ్బులమయమైపోయి మంచాన పడి ఆ ఇంటిలో రోగపు ఏడుపులు విలపిస్తూ ఉంటాయి. సాతాను అనేక రకాల విచారాలకు, నష్టాలకు మూలమై ఉన్నాడు. అందుకే మనకు ఈ లోకం విశ్రాంతి స్థలము కాదు. ఎప్పుడు ఏదో ఒకటి మనలను దేవుని కోసం, ప్రజల కోసం ఏదో చేయాలి అనే ఒక తపన అనేది ఉండాలి. నశించు ఆత్మల పట్ల భారం లేకపోతే మనోనేత్రాలు మసకబట్టాయి. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒకటి దేవుని కొరకు కొత్తది, ప్రజల కోసము ఏదో ఒకటి చేయాలనే ఆరాటం, తపన ఎన్నటికీ ఆగకూడదు. మనం చూడాల్సింది ప్రజల యొక్క పరిస్థితులను, సమస్యలను చూడాలి. శరీర సంబంధమైన వాటిని తీర్చుకోవడానికి కాదు. ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని తన సొత్తుగా చేసుకున్నది. ఆయనలాగా మనము కూడా ఆయన శరీరధారి ఉన్న రోజుల్లో మహారోదనముతో, కన్నీళ్లతో ప్రార్థన, విజ్ఞాపనలు చేసినాడు. ప్రజల యొక్క పాపాల కొరకు విలపించినాడు. ప్రజల పాపములకు రక్షణ, ప్రాయశ్చిత్తము కలిగించడానికి నేను విజయోత్సవంగా బలి అవుతానా, దాన్ని నెరవేరుస్తాను చక్కగా అని ఆయన దానికోసము ఎంతో సిద్ధపడ్డాడు. ఆ విషయంలో కన్నీరు మున్నీరై దేవుని కనికరాన్ని కోరుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని కనికరాన్ని కోరుకున్నాడు. మనము కూడా ప్రజల పాపముల కొరకు, వారి పరిస్థితుల కోసం విలపించేవారిగా, ఎప్పుడూ మనము విజ్ఞాపన చేసేవారిగా, గువ్వ వలె మూలిగే వారిగా ఉండాలి. అపవాది అనేక రకాల సమస్యలకు వాడు పుట్టిస్తూ ఉంటాడు. అయితే వాటన్నిటితో మనం పోరాడాలి. ప్రభు పేరట వాటిని జయించాలి. దావీదు ఉన్నంత వరకు శత్రువులు ఎక్కడ తొంగి చూడడానికి కూడా భయపడేవారు. మనం ప్రాణంతో ఉన్నంత వరకు ఉన్న సరిహద్దులైన శత్రు సంబంధమైన స్థావరాలని సమూల ధ్వంసం చేయాలి. ప్రజలకు రక్షణ, ఆనందం, మారు మనస్సు, పశ్చాత్తాపం, నిజమైన సమాధానం అనేది వారు పొందుకోవాలి అనే వాంఛ దినదినము మనలో పెరగాలి. అప్పుడే మన కళ్ళు సరిగా ఉంటాయి. కాన్పోయే స్త్రీకి 2 కోట్లు తీసుకోమ్మా అంటే
ఆమె తీసుకుంటుందా? ఆమె ప్రసవ వేదనతో కాన్పు అవుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి 2 కోట్లు తీసుకోమంటే సంతోషంగా తీసుకుంటుందా? నీ 2 కోట్ల మీద బండబడా, ముందు నేను కాన్పు అయితే చాలు అని ఆమెకు దాని మీద దురాశ కలగదు. ఆ నర్సు ఈ కాన్పోయే ఆమె దగ్గర 2 కోట్లు పెట్టి చూద్దాం ఏమి తీసుకుంటుందేమో అంటే ఆమె దృష్టి అంతా నేను ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతానా, సగం గండం పోతుంది అని ఆ వేదనతో ఉంటుంది. కానీ ఆ 2 కోట్ల మీద ఆమె దృష్టి మరలదు. కాన్పోయే వాళ్ళకి, ఆ వేదన పడే వారికి వాళ్ళ ముందు ఎల్సిడి టీవీ పెట్టి సినిమా పాటలు పెట్టండి, చూస్తారేమో. వాళ్ళకు ఒళ్ళు మండుతుంది. పనికిమాలిన వాళ్ళు. నేను ప్రసవ వేదనతో బాధపడుతుంటే సినిమాలు పాటలు పెట్టినాడు చూడండి, ఎంత ఇళ్ళకు తీసి ఆ బాటలు తీసుకొని టీవీకి వేసి కొడుతుంది, అంత కోపం వస్తుంది. అంటే ఈ లోకంలో మనకు అటువంటి ప్రసవ వేదన ఉండాలి. అటువంటి వాళ్ళే పాపాన్ని చూస్తే పండ్లు కొరుకుతారు. సమాజంలో పాపం పెరిగే కొలది పరిశుద్ధతలో ఉన్న వాడికి ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. పండ్లు కొరుకుతారు. తుంటలు నరకాలనిపిస్తుంది. పాపాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని, దౌర్జన్యాలను కలలో కూడా ఎదిరించాలనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన రోషం. దావీదు 17 ఏళ్ళప్పుడు శత్రువు విర్రవీగుతుంటే ఆ మాట విన్నాడు. గోలియత్ మాట విన్నాడు. రక్తం ఉడిగిపోయింది. నరాన దావీదు లేచాడు. జీవము గల దేవుని సైన్యములను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని తలకాయ నరుకుతానన్నాడు. ఆత్మ సంబంధమైన రోషం, స్పిరిచువల్ జలసీ. ప్రసవ వేదన కలిగింది దావీదుకి. ఎక్కడ లేని రోషం వచ్చింది. ఎవడు వీడు? దావీదు చీమలాగున్నాడు, వాడు పెద్ద ఏనుగులాగున్నాడు గోలియత్. అయినా దావీదుకి వాని రూపం చూడలేదు. దావీదు ప్రభువుని చూశాడు. నేను ఆశ్రయించిన ప్రభు ఎంతటి వాడో, ఎంత బలవంతుడు అది చూశాడు. కానీ శత్రువు వాడు ఎంతటి వాడు, వాని రూపం ఏంది, వాని డాలు ఎన్ని కేజీలు ఉంది, వాని ఈట ఎంత బరువు ఉంది, వాడెంత బరువు ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, నాకెందుకు, వాడెంతైనా నాకు వాడు విశ్వాసంలో పిష్కలా కనపడతా ఉన్నాడు. వాడిని పిష్కేస్తా, నలిపేస్తా వాడిని. అంటే దావీదు చిన్న బుడ్డోడు, వాడు ఒక పెద్ద ఏనుగులాగున్నాడు. పెద్ద ఏనుగులాగున్నాడు వాడు. ప్రియమైన సహోదరులారా, శత్రువు ఎంతటి బలమైన వాడో చూడకూడదు. మనం నమ్ముకున్న ప్రభువు ఎంతటి వాడో అది చూడాలి. మనం శత్రువు కానీ, సమస్య కానీ ఎంత, అది ఏమైతే మనకేమి, మనకు అనవసరం. ఆ రోగం కానీ, అమ్మో ఇది మామూలు రోగం కాదంట, ఏం రోగం అయితే మనకేమి, నిశ్చయముగా యేసయ్య మన రోగాలు భరించినాడు, అంతే చాలు, దట్స్ ఎనఫ్. ఆ రోగం ఎంతటైతే మనకేమి, దాని లక్షణాలు ఏంది, అది ఎలా ఉంటుంది, ఎంతమంది చంపింది, ఆ డీటెయిల్స్ అన్నీ మనకు అనవసరం. ఆపు అవన్నీ ఆపండి. నా దేవుడు ఎటువంటి వాడో అదే మనం ఆరాధ్యాలు. కానీ సమస్యను మనం ఎక్కువ చేసి చూడకూడదు. సమస్యను ఎక్కువగా మాట్లాడకూడదు. చూడండి, ఇంట్లో ఎప్పుడైనా పిల్లలకి బాగలేనప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పినారనుకోండి, నేను రేగుతాను, గట్టిగా మాట్లాడతాను. అంటే నాకు వాళ్ళ మీద ఏం కోపం కాదు, కానీ ఆ రోగం మీదనే కోపం. దాన్ని ధ్వంసం చేయాలనే కసి ఉంటుంది నాకు.
ప్రియమైన సహోదరులారా, సమస్యను మనం ఎప్పుడు గొప్ప చేసి మాట్లాడకూడదు. దానికి ఎప్పుడు విలువ ఇవ్వకూడదు. సమస్య కంటే దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు, బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. దాన్ని మనం గౌరవించాలి, ప్రభువుకి విలువ ఇవ్వాలి. అంతేగాని సమస్యను ఎప్పుడుగా మనం గొప్ప చేయకూడదు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ ప్రసవ వేదన, నశించు ఆత్మల కొరకైన ప్రసవ వేదన, మనము ఎక్కడ పాపములు ఇరుక్కోకుండా మన కళ్ళకి చక్కటి అద్దాలని, ఏమి చూడాలో ఏమి చూడకూడదు, చూడని వాటిని అవి ఎదురుగా వచ్చినప్పుడు అద్దాలు వేస్తే బయట ఏం కనబడదు. కాబట్టి ఏవి చూడాలో ఏవి చూడకూడదు ఆ కంట్రోలింగ్ ఉంటుంది. ప్రసవ వేదన లేదనుకోండి, నశించు ఆత్మల పట్ల ఇంకా భయం ఉండదు, భక్తి ఉండదు. రకరకాల మలినమైన దురాశల చేత ఏడవబడి జీవితాలు దుర్భరంగా ఉంటాయి. అందుకే చూడటంలోనే చాలా పరిశుద్ధత ఉంది. ప్రభువును చూడాలి, ప్రభువును ముందు పెట్టుకోవాలి. యేసేపు ప్రభువును చూశాడు. ఎంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి నా దేవుని ఎదుట నేను ఏ విధంగా నిలబడగలను అని భయపడ్డాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, నిన్ను చూచే కన్నులు ఎల్లవేళల మాకు దయచేయండి. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయినాయన. హవ్వమ్మ, ఆకాను, ఒకమారు దావీదు, శాంసన్ చూచారు, ఆశించారు, పాపపు కూపంలో దిగిపోయి నష్టపోయినారు. అందరికంటే దావీదు ఒప్పుకున్నాడయ్యా, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మీ కనికరాన్ని పొందుకున్నాడు. నైనా మేము కూడా మా కన్నులతో ఏమైనా దురాశలు మలినం చేత నింపబడ్డామేమో దయతో క్షమించండి. మా కన్నులకు బాప్తిస్వం దయచేయనైనా. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయండి. మా మనోనేత్రాలను ఎప్పుడూ అయ్యా మీ పరిశుద్ధమైన పవిత్రతతో మమ్మల్ని నింపండి. చూడాల్సిన వాటినే చూచినట్లుగా మాకు దృష్టి దయచేయండి. నైనా మీకు వందనాలు. అనవసరమైనవి మా జీవితాలను నాశనం చేసేవి చూడకుండా మాకు సహాయం చేయి ప్రభువా. మమ్మల్ని ఎప్పుడు కూడా నశించే ఆత్మల పట్ల ప్రసవ వేదనతో నింపు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.